సోదరులారా, నేను కేవలం లడ్డును నా స్వార్థం కోసం కొనలే, నేను ఈ యొక్క దేశ రక్షణ కోసం, ధర్మం కోసం, దేశం కోసం, దేశ ప్రధాని నరేంద్ర మోడీ కోసమే లడ్డూను కొన్నాననే విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను. नरेंद्र मोदी गाరు నన్ను అడిగారు, क्या रेड्डी तुम 30 लाख 1000 रुपए नगद पे करे क्या अन्नारू? आओ साहब नगद पे कराना। अरे क्या यार, केंद्र सरकार उसमें निषेध है, कैसा पे करे आपने अन्नारू? मैंने बोला कि सर, मोदी सर, मैंने जनता से चंदा करके चंदा చేసి పైసలు ఇచ్చాను గాని నా సొంతం కాదని చెప్పి, నేను రైతు బిడ్డనని చెప్పి, రైతు కుటుంబంకి వెళ్ళొచ్చినని చెప్పి, నేను నరేంద్ర మోడీ గారికి, బిఎల్ సంతోష్ కి, అమిత్ షా గారికి, అజిత్ దోవల్ గారికి చెప్పి తెలంగాణ భవన్ లో ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించానని చెప్పి కూడా, ఇది మన ఖ్యాతి కోసం, మన దేశం కోసం. నిజంగా ఇంత చరిత్రాత్మకమైనటువంటి యువ కిషోరం బాలాపూర్ లో ఉండడం రాజకీయాలు, పార్టీలు, కులాలు, మతాలు, ఈ నవరాత్రులు మన గడప లోపల, ఇక్కడ హిందూ బంధువులుగా మాత్రమే అందరం వచ్చామనే విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి వేదిక మీద అనేక మంది పెద్దలతో పాటు మన యొక్క జిట్టా సురన్న త్రివేణి విద్యా సంస్థల అధినేత, గణేష్ ఉత్సవ సమితి సోదరులు మా నిరంజన్ రెడ్డి, యువ కిషోరుడు, నిద్ర పోతుడో కూడా కానీ పొద్దున్న లేస్తే రాత్రి 1 గంట దాకా ఉంటాడు, పొద్దున 5 గంటలకు ఉంటాడు. మా శ్రీనివాస్ రెడ్డి, మా వంగేటి లక్ష్మారెడ్డి, మా ప్రభాకర్ రెడ్డి, ఎల్లారెడ్డి, సమ్రెడ్డి ప్రభాకర్ రెడ్డి, అందరికి కూడా భజన భక్తులకు, కొలన్ జగన్ రెడ్డి గారికి, గుండోజు వెంకటాచారి గారికి, నిజంగా నేను వారు ఎంత గొప్ప చేశారంటే, యువ కిషోర్లు అయితే నిద్ర ఆరాలు మాంటారు, దీక్షలో ఉంటారు, మాంసం లేదు, మద్యపానం లేదు, ఏమున్నా ఆదివారం తర్వాతనే. అవునా కాదా? బోలో భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.